హాయ్ హలో నేను మీ చందు శ్రీనివాస్. ఈరోజు మనం ఒక మంచి రెసిపీ అయితే చేసుకోబోతున్నాము. అదేంటంటే బూడిద గుమ్మడికాయతోటి పచ్చడి అయితే చేసుకోబోతున్నాము. మామూలుగా బూడిద గుమ్మడికాయ అంటే అందరికీ దిష్టికి తీయడానికో లేకపోతే శుభకార్యాలకి ఇళ్ళకి కొట్టడానికో వాడతారని చాలామందికి తెలుసు. కానీ వీటిలో ఉండే విటమిన్స్ మినరల్స్ గురించి ఎవరికీ సరిగా తెలియదు. జస్ట్ దాన్ని ఒక దిష్టి తీసే కాయలాగే చూస్తారు, కానీ వంటలోకి వాడే ఒక మంచి వెజిటేబుల్లా మాత్రం అస్సలు చూడరు. నాకైతే దీని గురించి అంతో ఎంతో తెలుసు కాబట్టి నేను ఇలా వంట చేస్తున్నాను. అలాగే మీరు కూడా తెలుసుకొని రెగ్యులర్గా ఉండే వెజిటేబుల్స్లో దీన్ని కూడా యాడ్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. మనం ఏదైనా తినడానికి చేసుకునే రెసిపీస్ కోసం అయితే గుమ్మడికాయ కాస్త లేతగా ఉండేది తీసుకోవాలి, చిన్న సైజుగా ఉండేది. కొంచెం విలేజ్ సైడ్ అలాగైతే ప్రతి ఇంటి మీద బూడిద గుమ్మడికాయ పొదైతే ఉంటుంది. మనకి కొంచెం సిటీస్లో ఉన్న వాళ్ళకైతే బూడిద గుమ్మడికాయ దొరకడం అంటే కొంచెం కష్టమే, మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి. తెచ్చుకున్నా కూడా కాయ ఒక 50 100 అలా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ చిన్న సైజు కాయ తెచ్చుకున్నాను. ఇలా మధ్యలోకి కట్ చేసేసుకొని విత్తనాలు తీసేసి పైనున్న ఈ చెక్కును కూడా తీసేసుకుంటున్నాను కత్తితోటి. దీని తోలు కాస్త మందంగా ఉండడం వల్ల మనకి పీలర్తో అయితే రాదు, కాబట్టి నేను ఇలా కత్తితోటే తీసేసుకుంటున్నాను. నాకైతే ఇక్కడ హాఫ్ వరకు సరిపోతుంది, మిగతా హాఫ్ పక్కన పెట్టేశాను. ఇంకొక రెసిపీ చేసుకుంటాను దాంతో. ఇప్పుడు ఇలాగా నేను తీసుకున్న సగభాగంకే ఇన్ని ముక్కలు వచ్చాయి. అలాగే దీంతోపాటు ఒక 3 టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, అలాగే 5-6 ఎండుమిర్చి కూడా వేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా దోరగా వేగిపోయిన తర్వాత వీటిని తీసి పక్కన ఉంచేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకున్నాను, ఎందుకంటే దంచుకుంటాం కాబట్టి కాస్త త్వరగా పొడైపోతుందని. ఇలా వీటిని పక్కన ఉంచేసుకున్న తర్వాత మళ్ళీ అదే బాండిల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇందులోనే 5-6 తెల్లగడ్డ రెబ్బలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసుకోవాలి. ఇలా వీటిని బాగా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసి ఇంకొక 5 నుంచి 10 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. గుమ్మడికాయకి టొమాటో కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ముందు మీకు ఇంకా బోల్డ్ అన్ని రెసిపీస్ చూపించబోతున్నాను. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వదిలేసామంటే మనకి ఇలా చక్కగా మగ్గిపోయి ఉంటుంది గుమ్మడికాయ అలాగే టమాటా. ఇప్పుడు పక్కన పెట్టేసి చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు నేను రోల్లో ఇలాగా ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేసేసి ఇలాగా మెత్తగా పౌడర్ చేసేసుకుంటున్నాను. ఇదే మనం మిక్సర్ జార్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఈ పచ్చడిని ఇలాగా రోట్లో వేసి దంచితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని మనము ముందుగా మగ్గించి పెట్టుకున్న గుమ్మడికాయ ఇంకా టొమాటోని కూడా వేసేసుకొని బాగా దంచేసుకోవాలి. గుమ్మడికాయలో మనకి బోల్డ్ అన్ని విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కదండి. అలాగే ఇది క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. 100 గ్రాముల గుమ్మడికాయలో 10% మాత్రమే క్యాలరీస్ ఉంటాయి. అంటే ఎంత తక్కువ ఉంటాయో ఒకసారి ఆలోచించండి. గుమ్మడికాయలో 90% నీరు శాతమే ఎక్కువ ఉంటుందంట అండి. ఫ్రూట్స్లో మనకి పుచ్చకాయ ఎలాగో అలాగే వెజిటేబుల్స్లో గుమ్మడికాయ అనమాట. మన బాడీలో ఉష్ణోగ్రత ఎక్కువైపోయినా కూడా మనము గుమ్మడికాయ జ్యూస్ తాగితే మన బాడీ చల్లబడిపోతుందట. ఈ మధ్య డైట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా గుమ్మడికాయ జ్యూస్ అయితే తాగుతున్నారు మీరు గమనించినట్లయితే. ఎందుకంటే ఇందులో క్యాలరీస్ తక్కువ, ఫైబర్ ఎక్కువ, అలాగే మొత్తం వాటర్ కంటెంట్ కాబట్టి మనకి పొట్ట ఫుల్ అయినట్టు ఫీలింగ్ ఉంటుంది. దానివల్ల మనం త్వరగా ఫుడ్ తీసుకోమన్నమాట. అందుకనే డైట్ చేసే వాళ్ళకి చాలా మంచి వెజిటేబుల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇలా మనము కచ్చా పచ్చగా పచ్చడిని అంతా దంచేసుకున్న తర్వాత కాస్త పోపు పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, కొద్దిగా ఇంగువ వేసుకొని పోపు పెట్టేసుకోవాలి. ఈ పచ్చడి మనకి దోశల్లోకి, ఇడ్లీలోకి, అలాగే అన్నంలోకి అత్తిరిపోయే కాంబినేషన్ అండి. దీంతోపాటు ఒక ఆమ్లెట్ వేసుకొని తిన్నారంటే అసలు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.